హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఉగాది పండుగ అయితే వస్తుంది కదా! ఇల్లైతే క్లీన్ చేశాను. ఆ వీడియో అయితే షూట్ చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈరోజు నేను మరమరాలతో చాలామంది బొరుగులు అంటారు కదా! దాంతో టిఫిన్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఉప్మా అనొచ్చు, లేకపోతే ఉగ్గాని అంటూ ఉంటారు కదా కొంతమంది, అటువంటిదన్నమాట. నాకు ఈ మరమరాలతో ఈ రెసిపీ అయితే చాలా ఇష్టం. ఎప్పుడన్నా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ పిండి ఏమీ లేనప్పుడు ఇది ఫాస్ట్గా అయిపోద్ది కదా! ఎక్కువ సార్లు అయితే ఇది చేసుకుంటాను. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను దీనికి రెడ్ చిల్లీ పౌడర్ ఏం యూజ్ చేయలేదు. తాలింపులోనే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేశాను. మరీ ఎక్కువ ఫ్రై చేయలేదు. కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది కదా! టమాటా ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు అనమాట. మంచిగా తాలింపు అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఆ మరమరాల్లో కొంచెం వాటర్ వేసేసి కడిగేసి పిండేసి వేసేస్తే తాలింపులో జస్ట్ అట్లా 2-3 నిమిషాలు వేయించితే సరిపోతుంది. ఫైనల్గా ఎక్కువ కొత్తిమీర అలాగే లెమన్ ఉంటే బాగుంటుందండి. సేమ్ ఇలానే అటుకులతో కూడా చేసుకుంటారు. నేనైతే ఎక్కువ దీంతోనే చేస్తాను. మొన్న మీకు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదా, పెద్ద పెద్ద ప్యాకెట్స్ 2 తీసుకొచ్చాను. బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేశానన్నమాట. ఎక్కువ ఫ్యాన్ అయితే మురికేమీ లేదండి. అప్పుడప్పుడు తుడుస్తూనే ఉంటాను. కాకపోతే ఇంకా మనకి పండగ వచ్చిందంటే అదొక ఫీలింగ్ కదా! అన్నీ డోర్ మ్యాట్స్, డోర్ కర్టన్స్ అన్నీ వాషింగ్ మిషన్‌లో వేసేసాను. మెయిన్ డోర్ వాటికైతే రింగ్స్ ఉంటాయి కదా! అవి చేత్తోనే ఉతికేసానన్నమాట. హాల్‌లో, బెడ్‌రూమ్‌లో ఉన్న ఫ్యాన్‌లన్నీ తుడిచాను. వాటర్‌లో కొంచెం సర్ఫు, అలాగే హాఫ్ నిమ్మ చెక్క, కొంచెం విమ్ బార్ అవి వేసాననమాట. ఇంకా క్లాత్ పెట్టి మంచిగా తుడిచాను. కానీ ఎంత డస్ట్ వచ్చిందోనండి. పక్కన మాకు అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇంట్లోకైతే కావాల్సినంత దుమ్మొస్తుంది. ప్రతిరోజు గదులు ఊడ్చి తుడిచినా గూడా బకెట్ వాటర్ మాత్రం కంపల్సరీగా మురికి వాటర్ లాగా అయిపోతున్నాయి. ఇంకా అటువంటిది ఇట్లా క్లీన్ చేశామంటే ఎంత డస్ట్ వచ్చిద్దో. వంటగది అయితే పెట్టుకోలేదండి. హాలు, బెడ్‌రూమ్స్ వరకు క్లీన్ చేశాను. కిచెన్ అయితే నీట్‌గానే ఉంది. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్టీల్‌వి ఉంటాయి గదా! అవి కడిగేసి తుడిచి పెట్టేసుకుంటాను. అందులో మొన్న సరుకులు తీసుకొచ్చాను సూపర్ మార్కెట్‌లో, చూపిచ్చాను కదా వీడియోలో. అప్పుడు పప్పు డబ్బాలన్నీ కడిగేసి ఆ సరుకులన్నీ నింపేశాను. ఇంకా హాలు, ఈ మిర్రర్స్ ఇవన్నీ క్లీన్ చేశాననమాట, విండోసు. మిర్రర్‌లో ఉండే ఆ బొమ్మలు మాత్రం కావ్య ఊరు నుంచి వచ్చినప్పుడు అవన్నీ బయటికి తీసి మంచిగా తుడిచి సర్దేది. అవి చిన్న చిన్నగుంటాయి గదా! చాలా టైం పట్టిద్ది. అది మాత్రం కావ్యనే చేసిద్దండి. ఎందుకంటే తన గిఫ్ట్ ఐటెమ్స్, అలాగే స్కూల్లో ఇచ్చినవి మొత్తం, తన అవార్డ్స్ మొత్తం దాంట్లో ఉన్నాయి. ఎక్కువ తను ఇంట్రెస్ట్‌గా క్లీన్ చేసిద్దనమాట. మొన్నొచ్చినప్పుడు మొత్తం బయటికి తీసి నీట్‌గా పెట్టేసింది. ఇంక నేను అందుకనే లోపలయి అయితే బయటికి తీయలేదు. మిర్రర్ వరకే క్లీన్ చేశాను స్ప్రే చేసి. స్ప్రే చేశామంటే క్లాత్ యూజ్ చేయకుండా పేపర్‌తో అట్లా తుడిచేసామంటే మురికనేది భలేగా ఈజీగా వదిలిపోయిద్ది.
మొన్న తిరుపతి వెళ్ళాం కదా! అప్పుడు కూడా ఎక్కువ శాతం క్లీన్ చేశాననమాట. కబోర్డ్స్‌లో బట్టలన్నీ సర్దేశాను. కిచెన్ కూడా అప్పుడు క్లీన్ అయిపోయింది. ఇంకిప్పుడు హాలు, బెడ్‌రూమ్సే మిర్రర్స్, కబోర్డ్సు అలాగే విండోస్ అన్నీ మంచిగా క్లీన్ చేశాను. కబోర్డ్స్ ఉన్నాయంటే చాలా సన్నగా దుమ్మనేది ఎక్కువుంటుంది. బూజు అవైతే పెద్దగా ఉండదు గానీ, ఆ సన్న డిజైన్ ఉండిద్ది గదా! మనకి మెయిన్ డోర్‌కి కూడా అది ఎక్కువ సేపు పట్టిద్దండి. ఇంకా కిచెన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ టైం పట్టిద్ది. ఇంక ఈరోజు కిచెన్ క్లీనింగ్ లేదు గాబట్టి, హాలు, బెడ్‌రూమ్స్ అన్నీ చాలా స్పీడ్‌గా అయిపోయింది. డ్రెస్సింగు టేబుల్ లోపల గూడా బ్యాంగిల్సు, స్టిక్కర్స్ అవన్నీ చాలా ఉన్నాయి క్రీమ్సు. అవి గూడా మొత్తం సర్దేశాను. ఈలోపు ఈ బెడ్ షీట్సు, అలాగే పిల్లో కవర్స్ అన్నీ మిషన్‌లో వేసేశాను. గదులన్నీ ఊడ్చి తుడిచేలోపు డాబా పైన వేసేస్తే చక్కగా ఆరిపోతాయనేసి, కబోర్డ్స్‌లో బట్టలన్నీ నేనే తీస్తా గాబట్టి నీట్‌గానే ఉంటాయి. ఇంకా అందరూ తీసుకున్నారంటే ఎట్లా పడితే అట్లా తీసేసి మొత్తం చెల్లాచెదురుగా అయిపోతూ ఉంటాయి గదా! మాక్సిమం నేనే ఎక్కువ యూజ్ చేస్తా గాబట్టి అవి గూడా నీట్‌గానే ఉన్నాయి. ఎక్కువ శాతం ఖాళీగా ఉన్నప్పుడు సర్దేస్తూ ఉంటాను. నిన్నే మాస్టారు ప్రదీప్ బయటికెళ్లారు. పేపర్స్ అన్నీ తీసుకొని న్యూస్ పేపర్ వచ్చిద్ది గదా! ప్రతిరోజు. అది గూడా మొత్తం కబోర్డ్ అంతా ఫుల్ అయిపోయింది. ఇంకా మొత్తం నీట్‌గా సర్దేస్తే మంచిగా తాడు పెట్టి కట్టేసి తీసుకొనెళ్ళి అమ్మేసొచ్చారు. ఇంకా ఈ టీవీ దగ్గర స్టెబిలైజరు, అలాగే నెట్‌ది అది ఉండిద్ది గదా! బాక్సు. ఆ టేబుల్ మీద గూడా ఒక క్లాత్ వేసి ఉంచుతాను. దానికి కూడా ఎంత డస్ట్ అనేది ఉందో. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఉతుకుతానే ఉంటాను. అయినా గూడా చెప్పా గదా! పక్కన ఇల్లు కడుతున్నారు గదా! సిమెంట్ అంతా గాలిలో ఉంటుంది. చాలా సన్న దుమ్ము చాలా వస్తుంది. ఇంకా బూజంటే ఎక్కువ ఏముండదండి. సీలింగ్ ఉంది గదా! చాలా హైట్ తక్కువలో ఉంటుంది. ఇంకా రోజు గదులుడ్చేటప్పుడే ఏమీ లేకుండా ఊడుస్తాను గాబట్టి, బూజు పనైతే ఎక్కువుండదు. ఫ్యాన్‌లన్నీ తుడిచేశాను మంచిగా. వాటికి మాత్రం బాగా మురికొచ్చిందసలు. బకెట్‌లో వాటర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత బాగా మురికొచ్చింది. నేను ఇవన్నీ చేసేలోపే వాషింగ్ మిషన్ గూడా అయిపోయింది. డాబా పైకెక్కి బట్టలైతే ఆరేసి రావాలి. కర్టెన్స్ అయితే నేనే ఉతికేసాను. కొద్దిగా సర్ఫేసి నానబెట్టేసాను. ఇంకా అవేను మిషన్‌లో బట్టలన్నీ తీసుకొని డాబా మీదయితే ఆరేసి రావాలి. నార్మల్‌గా అయితే బట్టలన్నీ ఇంట్లోనే వేసేస్తాను. వాషింగ్ మిషన్‌లోయి గదా! ఈజీగా ఆరిపోతాయి. అందులో ఇటువైపు మధ్యాహ్నం వరకు బాగా ఎండొచ్చిద్ది. కాకపోతే ఇటువంటప్పుడు మాత్రం బెడ్‌షీట్స్, డోర్ మ్యాట్స్ అవి ఉన్నప్పుడు మాత్రం అందరం పైకెక్కి ఆరేస్తాం. తీగలుంటాయన్నమాట అపార్ట్‌మెంట్ పైన.
గాలైతే విపరీతంగా వస్తుందండి. 2 అవర్స్‌లోనే ఇవి ఎండిపోయేటట్టున్నాయి. అంత బాగా గాలొస్తుంది. ఇంకా ఎండ గూడా బాగుంది గదా! ఈజీగా ఆరిపోతాయి. నేను ఇంట్లో పని కంప్లీట్ అయ్యేలోపు. ఇంకా క్లిప్స్ గనంగా పెట్టకపోతే అట్లా ఆరేస్తూ ఉంటేనే కింద పడిపోయేటట్టున్నాయి. కంపల్సరీగా క్లిప్స్ ఉండాల్సిందే. ఇంకా హాలు, బెడ్‌రూమ్, కిచెను అంతా ఊడ్చేసి, తుడిచేశాను. ఇల్లంతా మంచిగా నీట్‌గా అయిపోయింది. మనం చేసేటప్పుడు చాలా చిరాకుగా ఉంటది. కానీ ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత చూడటానికి చాలా బావుంటుందనిపిచ్చిద్ది. ప్రతిరోజు ఇలా నీట్‌గా ఉంచుకోవాలి అనిపిచ్చిద్ది. మళ్ళా 1 వీక్‌లో ఎప్పట్లాగే అయిపోయిద్ది. వంటగది కూడా చూడండి మనం సర్దిన రోజైతే అలా చూడాలనిపిచ్చిద్ది. స్టీల్ సామానయితే మిలమిలా మెరిసిపోతూ ఉంటాయి. అలమారాలు కూడా చాలా నీట్‌గా ఎక్కడ సామాను అక్కడ అలా ఉంటాయి అనిపిచ్చిద్ది. మళ్ళా 2 డేస్‌కే ఎప్పట్లాగే అయిపోతుంది. పోనివ్వనులెండి. ఇట్లా పండగ కన్నా ఇల్లంతా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. డైలీ అంత క్లీనింగ్‌గా ఉన్నా గూడా పండగొచ్చిందంటే మనం ఎక్కువ చేస్తూ ఉంటాము. చూసారు గదా! నేను క్లిప్స్ ఎంత పకడ్బందీగా పెట్టి కిందకొచ్చానో, అయినా గూడా గాలికి ఎలా చిందరవందరగా అయిపోయినాయో అంత బాగొస్తుంది గాలి. భలేగా ఎండిపోయినియి. మనం ప్రతిరోజు గనంగా డాబా పైన అంటే ఎండలో పైన కానీ, ఇంటి ముందు కానీ బట్టలు ఎండిపోతే చాలా నీట్‌గా, ఫ్రెష్‌గా ఉంటాయండి. మనం ఎంత చెప్పినా మిషన్‌లో వేసినా, వేయకపోయినా హ్యాండ్ వాష్ చేసినా గూడా ఎండలో ఎండిన బట్టలైతే ఐరన్ బట్టల్లాగా నీట్‌గా ఉంటాయి. భలే స్మెల్ గూడా బావుంటది. కబోర్డ్‌లో పెట్టుకున్నా గూడా మనకి మంచి స్మెల్ వచ్చిద్దనమాట. కంఫర్ట్ అవి యూజ్ చేయకపోయినా గూడా. కాకపోతే ఇప్పుడు అందుబాటులో లేక అందరూ అపార్ట్మెంట్‌లో ఉంటున్నారు గదా! ఇంట్లోనే వేసేసుకుంటారు. అందరూ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటారు గదా! వర్షం అవి వచ్చినా గూడా ఇబ్బంది కాబట్టి ఇంట్లోనే ఆరేస్తున్నారు గానీ, ఎండలో బట్టలు ఏసామంటే చాలా ఫ్రెష్‌గా బావుంటాయన్నమాట. పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేశాను. మొన్న గూడా మీకు చూపిచ్చా గదా! చిన్న టమాటా అనేసి. భలే పుల్లగా, ఈజీగా మగ్గిపోయింది. కర్రీ గూడా చాలా టేస్ట్‌గా అనిపిచ్చింది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్